తెలంగాణ అసెంబ్లీ వాడివేడి చర్చకు వేదికైంది. బడ్జెట్పై ప్రసంగం సందర్భంగా అధికార విపక్ష నేతల మధ్య మంటలు చెలరేగాయి. కానీ ఇంతటి రసవత్తర సీన్లలో ఎక్కడ కేసీఆర్ కనిపించలేదు. ఆయన మాట వినిపించలేదు. అంతా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆయన మొన్న చుట్టపు చూపుగా అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తోంది. ఇది పక్కన పెడితే అసెంబ్లీలో విపక్షం సంధించిన ప్రశ్నలు ఏంటి, దానికి అధికార పక్షం ఇచ్చిన కౌంటర్లు ఏంటి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీలో జరిగిన అవకతవకలు, ఇవే అంశాలపై అసెంబ్లీలో హాట్ డిబేట్ కొనసాగింది. ముందుగా హైలైట్ ఏంటంటే విపక్షానికి తగిన సమయం కేటాయించారు స్పీకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గంటకు పైగా సభలో ప్రసంగించారు. అంతేకాదు బడ్జెట్లో రైతు భరోసాతో పాటు పెన్షన్ల పెంపు వంటి అంశాల ప్రస్తావన లేదంటూ ఫైర్ అయ్యారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉందన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ స్కీమ్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే హరీష్ అడిగిన ప్రతి ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఆయా మంత్రులు సమాధానాలు చెప్పారు. అంతేకాదు గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం, జరిగిన అవినీతి, చేసిన నిర్లక్ష్యం, ఇలా ప్రతి అంశంపై తాము ప్రశ్నించి తీరుతామని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఇవాళ చేవల్ల ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈడికొచ్చి మేము వెలుగబెట్టినామని ఇవాళ ఈడికొచ్చి మాటలు చెప్తుండ్రా. కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది 6 మంది అని ఎట్లా లెక్కలు చెప్తాడు అధ్యక్ష. ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలల్లో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు. అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు. గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు, విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలో పెట్టి కడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా? దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ను 7,000 కోట్లకి అప్పగించడం, గొర్రెల పేరుతో కోట్ల రూపాయల స్కామ్, గొప్ప పథకం అని చెప్పి బతుకమ్మ చీరలో చేసిన అవినీతి, కురుమా యాదవ సోదరులను దోచి కోట్ల రూపాయలను వెనకేసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూముల అమ్మకం విలువల లెక్కలు, పాలమూరు ప్రాజెక్టుకు 10 ఏళ్ల పాటు చేసిన ద్రోహం, రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారడానికి గల కారణాలు, ఇలా ప్రతి అంశంలో జరిగిన అవినీతిని, అవకతవకలను బయటికి తీస్తామంటూ సభ సాక్షిగా సీఎం రేవంత్ తెగేసి చెప్పారు. కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది? రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు, ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమైనా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష. మా యాదవ్ సోదరులు అమాయకులు, మంచోళ్ళు, నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు, మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు. ఇంకేంటంటే అంతా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ సభకు రాలేదు. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనం. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే వచ్చి ఎలాంటి చర్చ జరపకుండానే వెళ్ళిపోయారు. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను విమర్శించారు కేసీఆర్ మీడియా పాయింట్లో. సభకు వచ్చి అందులోని లోటుపాట్లను చెబుతారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఎండగడతామని కూడా అదే సందర్భంగా చెప్పారు. బట్ ఆయన ముఖం చాటేశారు. నిజానికి ఈ విషయం బిగ్ టీవీ ముందే చెప్పింది. ఆయన పదవీ గండం నుంచి తప్పించుకోవడం, బడ్జెట్ రోజైతే ఎవరు చర్చ జరపరన్న నమ్మకంతోనే ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఇప్పుడు సభకు రాకుండా మేము చెప్పింది నిజమని నిరూపించారు కేసీఆర్. నిజానికి కేసీఆర్కు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదా ఉంది. వీటిని ఉపయోగించి ప్రజలకు మంచి చేసే పాలసీల్లో ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చు. నిజంగా లోటుపాట్లుంటే ఎత్తి చూపించవచ్చు, నచ్చకపోతే విమర్శించవచ్చు, లేదా ఉన్న పాలసీలను సరిదిద్దవచ్చు. అంతేకాకుండా గత పాలనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటికీ ఆయన సంజీష ఇచ్చుకోవచ్చు. ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి గతంలో తాను చేసిన మంచి పనులు చెప్పుకోవచ్చు. కానీ ఇందులో ఏ ఆప్షన్ కూడా ఆయన ఎంచుకోలేదు. వీరి ముందుకు తాను వచ్చేదేంటి అనే భావనలోనే ఆయన ఉన్నట్టుగా కనిపిస్తోంది. తాను చేయాల్సిన బాధ్యతలను ప్రస్తుతం హరీష్ రావుపై మోపినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే మొత్తం విపక్షం తరపున ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు. అది కూడా అప్పుడప్పుడు కంట్రోల్ కూడా తప్పుతున్నారు, మాటలు దూలుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను అనరాని మాట్లాడుతున్నారు.
హరీష్ రావు చేసే వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తరఫున చేసినట్టుగానే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. మరి దీనిని సరైన దారిలో పెట్టే అవకాశం లేకుండా పోయింది కేసీఆర్. ఎందుకంటే ఆయన సభకే రావడం లేదు కదా. అందరితో పాటు ఆయన కూడా సభా ప్రసారాలను టీవీలోనే చూస్తున్నారు. సో మందలించే సూచనలు అందించే అవకాశం లేదు. ఇక ముందైనా కేసీఆర్ సభకు వస్తారా? ఎందుకంటే జూలై 31 వరకు సభ కొనసాగనుంది. ఆలోపైన వస్తారా, లేక మళ్ళీ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం డెడ్ లైన్ వచ్చే వరకు ఎదురు చూస్తారా? ఆయనకే తెలియాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.